ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కీలక ఎంపీకి ప్రమాదం. ఎంపీతో పాటు 28 మంది ప్రయాణికులకు కూడా అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఎట్లా ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీలో ఎంపీ నందిగం సురేష్ బంధువులు ఉన్నట్లు సమాచారం. అయితే వెంటనే సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ అప్రమత్తంగా వ్యవహరించి స్థానిక మత్స్యకారులకు సహకారంతో యుద్ధ ప్రాతిపదికన పడవలో ప్రయాణికులను రక్షించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇదైతే మంచి వార్తనే అండి, ఎందుకంటే ఎవరికి ఏం గాయాలు అనేది కాలేదు. అందరూ సేఫ్గానే బయటపడ్డారు. అందుకోసమని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.